అందరికీ నమస్తే అండి. ఈరోజు నరసాపురం పట్టణానికి చేరుకున్నామండి. తెలుసు కదండి, అది వశిష్ట గోదావరి తీరంలో ఉంది. ఎందుకు వచ్చానంటే, ఆ తీరంలో గోదావరి అందాలు చూపిస్తూ మోగ మనసుల సినిమా తీశారండి. 62 ఏళ్ళ కిందట ఈ చిత్రం షూటింగ్ చేసుకుంది. అప్పటి జ్ఞాపకాలు చాలా అక్కడ ఉన్నాయండి. నాకు ఎందుకో మోగ మనసుల సినిమా గురించి, ఆ సినిమా తీసిన బిల్డింగు అంటే ఇది సావిత్రి గారి, మహానటి సావిత్రి గారి ఇల్లు అనమాట అండి. ఆ ఇల్లు చూపించాలని, అక్కడ జ్ఞాపకాలు అన్నీ ఒకసారి చూపిస్తే బాగుంటుంది అనిపించి తొలిసారిగా ఒక సినిమా షూటింగ్ ప్రాంతానికి వచ్చానమాట అండి. ఇప్పుడు మన నరసాపురం వచ్చేసామండి. ఇక్కడ నుంచి గోదావరి, వశిష్ట గోదావరి రేవు సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి అక్కడికి నరసాపురాన్ని చూపిస్తూ వడివడిగా ఆ గోదావరి తీరానికి వెళదామండి. ఇదిగో నరసాపురం నమస్తే చెబుతోందండి. ఇది నరసాపురం పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. నూతనంగా నిర్మించారు. ఇది నరసాపురానికి చాలా అందంగా ఉన్న బస్ స్టాండ్ అండి. ఇప్పుడు మనం నరసాపురం బస్ స్టాండ్ తర్వాత జాతీయ రహదారి, అంటే ఒంగోలు వెళ్ళే జాతీయ రహదారి కుడివైపుకి విడిపోతుందండి. ఇప్పుడు మనం కరెక్ట్గా మొగల్తూరు వైపు వెళ్ళి, మొగల్తూరు మీదుగా ఒంగోలు వెళ్ళే ఈ బందర్ మీదుగా జాతీయ రహదారి పాయింట్ ఈ కుడివైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి ఎడం వైపుకి తిరుగుతామన్నమాట అండి. ఈ రోడ్డు పేరు స్టీమర్ రోడ్ అంటారండి. ఇది బ్రిటిష్ కాలం నాటి రహదారి, చాలా విశాలంగా ఉంటుంది. స్టీమర్ రోడ్డు సుమారు 1 కిలోమీటర్ లోపు మనం గోదావరి ప్రాంతానికి వెళ్ళొచ్చండి. గోదావరి తీరానికి వెళ్తాం. ఇక్కడ చక్కటి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మదన గోపాల స్వామి వారు ఆలయం, ఈ పురాతనమైన టేలర్ హై స్కూల్ అన్నీ ఈ రహదారిలోనే ఉన్నాయన్నమాట అండి. ఇదిగో ఎడమవైపున అన్న క్యాంటీను. ఈ రోడ్డు నేరుగా గోదావరి ఒడ్డుకి వెళుతుంది. అక్కడి నుంచి అవతల వైపుకు పడవల ద్వారా సకినేటిపల్లి వెళ్ళి అక్కడి నుంచి కోనసీమ జిల్లా అంతర్వేది ఇవన్నీ చూడొచ్చు. ఆల్రెడీ నేను ఇప్పటికే దీని మీద 2-3 వీడియోలు చేశాను. వాటిని మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను, వీలు బట్టి మీరు చూడొచ్చండి. అందమైన వశిష్ట గోదావరి, చాలాసార్లు గోదావరి అందాలు చూపెట్టాను. ఇదిగో మనం దీన్ని మాధవాయిపాలెం రేవు అంటామండి. ఇది పడవల్లో ఇక్కడి నుంచి పంట్ల మీద అవతల వైపుకి వెళ్తుంది, తీసుకువెళ్తారు జనాన్ని. ఇప్పుడు చూడండి, పడవ రెడీగానే ఉంది. పంటు ఈ లొకేషన్ చూశాక మనం మోగ మనసుల సినిమా ప్రాంతానికి వెళ్ళాలండి. వశిష్ట గోదావరి అందాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒకసారి ఈ పంటు రెడీ అయింది చూడతూ అవతల కోనసీమ వైపు వెళ్ళటానికి. ఇప్పుడు మనం గోదావరి గట్టు వెంబడి వెళ్తామన్నమాట అండి. గోదావరి మీద ఎన్నో సినిమాలు, అంటే మొదటిసారి మాత్రం తీసిన ఘనత ఆదుర్తి సుబ్బారావు గారిది అనమాట అండి. డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు. ఆయన మొట్టమొదట గోదావరిని పుల్లిగా చూపెట్టారు సినిమా. తర్వాత అత్యధికంగా తీసిన వారు వంశీ గారు. మధ్యలో బాపు గారు కూడా గోదావరిని తీశారు. ఇక్కడ డైరెక్టర్ బాపు గారు కూడా నరసాపురం వాసినండి. ఆయన జ్ఞాపకాలు కూడా చూడండి. ఈ ఎడమవైపున బాపు ఘాట్ ఉంది. ఈ మోగ మనసుల సినిమాకి బాపు గారికి ఒక రిలేషన్ ఉందండి. అది ఏంటంటే, ఈ మోగ మనసులు సినిమా టైటిల్ ఆ డిజైన్ బాపు గారే చేయించారంట. చూడండి, అందుకే పైగా అనుకోకుండా షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే బాపు గారి ఘాట్ కూడా ఉంది. అది గోదావరి అండి, వశిష్ట గోదావరి. ఇది బాపు గారి ఘాటు.
ఇక్కడ బాపు గారి జ్ఞాపకాలు లోపల వేరే భవనంలో ఉంది, అది వేరే వీడియోస్ వస్తారు. ఇక్కడ బాపు గారి గురించి సంక్షిప్తంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మోగ మనసుల సినిమాకి బాపు గారికి అలా ఆయన టైటిల్ అప్పుడు బాగా చిన్న వయసు అయింది. ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కూడా పనిచేశారండి. ఇది బాపు గారు తీర్చిదిద్దిన లోగో అనమాట అండి. ఇది మోగ మనసులు. మీకు ప్రధాన సినిమాకి ఈ టైటిల్నే వాడారండి. ఇప్పుడు మనం ప్రధానంగా మోగ మనసులు షూటింగ్ జరిపిన వలందర్ రేవు అంటే ఇది ఇప్పుడు వలందర్ రేవ్ అంటారు, ఇది పుష్కర్ ఘాట్ అండి. వచ్చేసాం అక్కడికి. వాలండర్ అని ఒక బ్రిటిష్ అధికారి పేరుగా చెప్తారు. ఇప్పుడు మనం ఈ రేవులోనే సినిమా తీశారండి. ఇది నా పాట నీ నోట పలకాల చిలక అన్న పాట చాలా హిట్, మీకు తెలుసు. అలాగే గోదావరి గట్టుంది అని జమున పాట, ఆ కొబ్బరి తోటలో గోదావరి ఒడ్డు. మోగ మనసుల సినిమాలో సావిత్రి గారి ఇల్లు ఇదేనండి. ఇది నరసాపురం గోదావరి తీరంలోనే ఉంది. ఈ ఇంటి గురించి మోగ మనసులు షూటింగ్ వివరాలు ఇవన్నీ మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకోవాలి. ఈ జ్ఞాపకాలని సాహితీవేత్త చరిత్ర పరిశోధకుడు రెడ్డప్ప దవేజీ గారు చెబుతున్నారు. ఒకసారి విందామండి. ఇవాళ మోగ మనసుల సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మోగ మనసులు ఒక సినిమాగా చూడలేమండి. అందులో తెలుగు సినిమాల్లో ఒక వాటర్ మార్క్ని మనం బెంచ్ మార్క్ అంటాం. ఏదైనా మంచి గొప్ప చిత్రం కానీ లేకపోతే గొప్ప విషయం కానీ ప్రపంచంలో ఏదైనా జరిగితే దాన్ని బెంచ్ మార్క్ అని పిలుస్తారు. అట్లాంటి బెంచ్ మార్క్ తెలుగులో మోగ మనసుల చిత్రం కాదు, వాటర్ మార్క్ చిత్రం. ఆ చిత్రంలో 3 వంతుల సినిమా బ్యాక్గ్రౌండ్లో వాటర్ కనిపిస్తుంది. ప్రపంచంలో మరే చిత్రం కూడా అంత వాటర్ కనిపిస్తున్న చిత్రం లేదండి. తర్వాత రోజుల్లో జాస్ లాంటి సినిమాలు వచ్చాయి, కానీ జాస్ లాంటి సినిమాలు వీటిలన్నీ రావడానికి ముందే ఒక తెలుగు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఆ చిత్రం తీశాడు. ఇది తెలుగు వాళ్ళందరికీ చాలా గొప్ప. ముఖ్యంగా ఆదుర్తి సుబ్బారావు గారు అనుకున్నట్ట చిన్నప్పుడు ఆయన రాజమండ్రిలో గోదావరిని కూర్చుని చిల్లపెంకుల్ని గోదావరిలోకి విసిరేస్తూ కప్పగంతులుగా ఆట ఆడుకుంటుండేవారట. ఎప్పటికైనా ఈ గోదావరి మీద సినిమా తీయాలి అనుకున్నట్ట. ఆ గోదావరి మీద సినిమాతోటి ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆ ఆదుర్తి సుబ్బారావు గారు ప్రపంచ ప్రసిద్ధులు అవడం ఎలా అంటే నరసాపురం ఊళ్ళో మోగ మనసుల సినిమా షూటింగ్ తీశారు. అంతవరకు ఎప్పుడు అవుట్డోర్లో వచ్చి అంత పెద్ద షూటింగ్ తీసిన సినిమాలు ఏవి లేవు. మోగ మనసులే మొట్టమొదటి పూర్తి అవుట్డోర్ చిత్రం దాదాపుగా. అంటే కొన్ని సెట్లు వేశారు. ఆ తర్వాత సాక్షి సినిమా పూర్తిగా అవుట్డోర్లో తీశారు. సాక్షి సినిమా కన్నా ముందు చాలా వరకు అవుట్డోర్లో తీసిన సినిమా, అందులో గోదావరి ఒడ్డునే తీసిన సినిమా మోగ మనసులు. ఆ మోగ మనసుల సినిమాలో నరసాపురంలో ఉన్న వలందల రేవు, అంటే వలందర్ రేవు అంటారు సాధారణంగా దాన్ని, కానీ దాని పేరు వలందల రేవు. ఎందుకంటే హాలెండర్స్ అని చెప్పి డచ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. భారతదేశం వచ్చినప్పుడు డచ్ వాళ్ళు తయారు చేసి ఆ రేవుని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు కాబట్టి హాలెండర్స్ పేరున వలందల రేవు అంటారు దాన్ని. అక్కడ వలందల రేవులో ఆ పక్కన పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గరే ఈ సినిమా అంతా తీశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోదావరి రేవు, దీన్నే వలందర్ రేవు అంటారండి. 1962-63 ప్రాంతంలో ఈ మోగ మనసుల సినిమాని ఆ పడవ సన్నివేశాలు అన్నీ ఈ ప్రాంతంలో తీశారు. అటు నుంచి ఇటు అవతల సగినేటిపల్లి రేవు, యువతల నరసాపురం. అంటే మహానటి సావిత్రి గారు అవతల వైపు నుంచి పడవ ద్వారా ఇక్కడికి రావటం, ఈ సన్నివేశాలు, ఇందులో పాట కూడా ఈ ప్రాంతంలోనే షూట్ చేశారు. ఇవన్నీ ఒక గొప్ప జ్ఞాపకాలు. అంటే అప్పట్లో మోగ మనసులు 175 రోజులైంది. 1964లో విడుదలైన ఈ సినిమా చాలా హిట్ కొట్టింది. అదిగో అలా మీకు అవతల సగినేటిపల్లి అంటే కోనసీమ తూర్పుగోదావరి జిల్లా, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతకే కొంత అటువైపు కూడా షూటింగ్ చేశారు. ఈ రేవు మాత్రం చాలా ఫేమస్ అయిందనమాట అండి. ఎందుకంటే ఇదే రేవులోనే ఎక్కువ సినిమా గోదావరి కనిపించేలాగా, అటు జమున షాట్లు కానీ సావిత్రితోటి అక్కనే నాసరావు పాట, గుర్రబండి అన్నీ నరసాపురమే. ఇప్పుడు చూసారా ఈ రేవు పక్క నుంచే మీకు మహానటి సావిత్రి గారు సినిమా ఇల్లు అది మనకి కనిపిస్తుంది చూసారా. ఈ రేవులోనే మీకు ఒక అప్పుడు సుమారుగా
62 ఏళ్ళ కిందట సినిమా షూటింగు జ్ఞాపకాలు ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. ఇదేనండి సావిత్రి గారి షూటింగ్ ఇల్లు, అప్పట్లో గుమ్మడి గారి ఇల్లు అనమాట ఇది. ఈ ఇంటిపైనే నాగేశ్వరరావు సీన్లు వీడియోగా వచ్చిన తర్వాత బాధపడడం, కొన్ని షెట్టింగుల్లో వేసి తీశారు, కొన్ని ఇక్కడ షాట్లు తీశారు. ఇప్పుడు ఆ ఇంటిని ఒకసారి చూద్దామండి. ఇంటి లోపలికి వెళదాం. అంటే లోపల గదులు చీపెడతాకే అనుమతి దొరకలేదండి. ఎందుకంటే ఇది బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు కాలంలో నిర్మించిన ఇల్లు. వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది చెన్నైలో ఉన్న వాళ్ళ ఆధీనంలో ఉంది ఇది. త్వరలో ఈ ఇల్లుని కూడా తొలగిస్తారంట. వాళ్ళు ఇప్పుడు బిల్డింగ్లోకి అనుమతి ఇవ్వలేదు, కానీ బిల్డింగ్ చుట్టూ షూట్ చేసుకుంటాక అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం చూడండి. చూసారు కదండి, నిజంగా 1920లో నిర్మించారు. అంటే మీకు 1918 ఆ టైంలో నిర్మాణం ప్రారంభించారు. సుమారు 105-106 సంవత్సరాల కిందటి నిర్మాణం అన్నమాట అండి ఇది. చూడండి, డచ్ వారి పేరు అది. అలా ఈ పురాతన భవనంలో నిజంగా గోదావరి రోడ్డున ఉంటాం. అప్పుడు ఈ గట్టు ఈ హడావిడి లేదు కాబట్టి నేరుగా ఈ బిల్డింగ్ పక్కే గోదావరి కనిపించేది. అందుకే ఈ బిల్డింగ్ పైన చాలా షాట్లు తీశారు. అంటే ఈ బిల్డింగ్ లోపల సీన్లు కొన్ని స్టూడియోలో తీశారంట చెన్నైలో. చూడండి, ఇప్పటికే 105 సంవత్సరాల క్రితం పూర్తి గృహప్రవేశం జరిగిన ఈ భవనం ఇంకా సిక్కు చెదరలేదు. ఇది సావిత్రి గారి ఇల్లు అనమాట అండి. అంటే సరదాగా సావిత్రి గారి ఇల్లు చెన్నైలో ఉన్నప్పటికీ ఇది మూగ మనసులు అనేది ఒక బ్రాండ్ తెలుగు సినిమా పరిశ్రమకి. మొట్టమొదటి గోదావరి తీరంలో పూర్తిగా ఎక్కువ శాతం అవుట్డోర్ తీసిన సినిమా మూగ మనసులు కావడం, ఇది సినిమా పైన నరసాపురంలో ఈ గోదావరి రోడ్డున పైన షూట్ చేయటం, అలాగే సావిత్రికి వెళ్ళిన కాలేజీ నరసాపురంలో ఇప్పటికీ ఉన్న వైఎన్ కళాశాల, ఇవన్నీ జ్ఞాపకాలు. అలాగే గోదావరి గట్టు ఉందన్న గట్టు మీద చెట్టు ఉన్న కొబ్బరి తోట కూడా నరసాపురం ఈ రేవుకి సుమారు 1 కిలోమీటర్ దూరంలో మనకి కనిపిస్తాయి. దాన్ని కూడా చూపిస్తాను. ఈ భవనం చూడండి ఎలా పటిష్టంగా ఉందో. దీన్ని తొలగిస్తారని చెబుతున్నారు, వారిష్టం అండి. దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు, వీడియో కానీ సినిమా కానీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పనిసరిగా వాటిని చూస్తే మీకు బాగుంటుందండి. ఈ భవనం వెనక వైపు ప్రాంతాన్ని కూడా చూద్దామని వెళ్ళామన్నమాట అండి. ఈ వెనక వైపు కూడా ఇలా ఉంది. అంటే ప్రస్తుతానికి ఇంట్లో పెద్దగా నివసించలేదు. వీళ్ళకేదే అవుట్ హౌస్ ఉంది, దాన్ని వినియోగించుకుంటున్నారు. వెనకాల పార్ట్ కూడా మనకి సినిమాలో షాట్ కనిపిస్తుంది. మీరు సినిమా చూసినప్పుడు దీన్ని గుర్తుపట్టవచ్చు. ముఖ్యంగా ఈ భవనం పైన ఎక్కువ ఆడారనమాట అండి. అందువల్ల ఇప్పుడు వెనక పార్ట్ మీరు చూద్దరు. కానీ ఒకసారి మనం ఈ పక్కనే ఉన్న అవుట్ హౌస్ భవనం పైకి వెళ్ళి మొత్తం గోదావరి, ఈ పాత భవనం ఇవన్నీ ఒక్కసారి ఏరియల్ వ్యూ చూపిస్తానండి. ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళదాం. పైనుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ఇవన్నీ మీకు సినిమాలో కనిపిస్తాయి చూడండి. మూగ మనసుల సినిమా చూస్తే ఈ రౌండ్ ఇవన్నీ బిల్డింగ్ మనకు కనిపిస్తాయి. బిల్డింగ్ పైన కూడా కూర్చున్న సీన్లన్నీ ఈ భవనం అదండి. ఏరియల్ వ్యూ చూడండి. 105 సంవత్సరాలకు పూర్వం
నిర్మించిన డచ్ వాళ్ళ పేరు అనమాట అండి. ఇది డచ్ భవనం. డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అది మీకు తెలుసు కదండి. అంటే అప్పట్లో నరసాపురం ఒక ఓడరేవండి, మాధవాయిపాలెం రేవుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు తొలి రోజులు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇదే భవనం మీద జరిగిన షూటింగ్ సీన్లు అండి ఇవి. సావిత్రి వీడియోగా వచ్చిన తర్వాత నాగేశ్వరరావు చాలా ఆవేదన చెందటం ఈ భవనం మీద తీసినవి. అలాగే గుమ్మడి తోటి పద్మనాభం సీన్లు కొన్ని ఇక్కడే జరిగినాయి. అలాగే నాగేశ్వరరావు కూడా ఈ భవనం మీద సీన్లో పాల్గొన్నారనమాట అండి. ఇవన్నీ ఒకసారి మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం నరసాపురం రేవులో ఉన్న ఈ భవనం ఇలా ఉందన్నమాట అండి. చూడండి, అంటే దాని నిర్వహణ లేదు. చూడండి, ఇలాగొస్తే అది కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి గుడి అండి. అది కూడా మోగమహల్ సినిమాలో కనిపిస్తుంది. నేను దాన్ని కూడా చూపిస్తాను. ఇది వాలండర్ రేవ్ అండి. ప్రస్తుతం పుష్కర్ ఘాట్ అంటారు. ఈ రేవు ప్రాంతం అప్పట్లో మట్టితోటి ఉండేది, చాలా తీర ప్రాంతం. అందుకే నాగేశ్వరరావు పడవ నడిపే సీన్లన్నీ ఇక్కడే తీశారు. సావిత్రి నరసాపురం కాలేజీ నుంచి వచ్చి ఈ పాట, నా పాట నీ నోట అన్న పాట ఈ చిత్రం సంబంధించిన ఈ చిత్రాలండి ఇవి. ఇది ఆనాటి రేవులో గోదావరి, నాగేశ్వరరావు, సావిత్రి ఈ సీన్లు కూడా అక్కడే మీరు సినిమాలో కనిపిస్తాయి. ఇప్పుడు మనం అదే యాదృచ్ఛికంగా పడవ కూడా వస్తుంది చూడండి. అప్పట్లో అలాగ నాగేశ్వరరావు పడవ నడిపేవాడు. ఎవరో ఒకరు అవతల పక్క నుంచి ఇటు ఒడ్డుకు వస్తున్నారు పడవ. అనుకోకుండా ఈ దృశ్యం మనకు చిక్కింది. ఇది పుష్కర్ ఘాట్ వలండర్ రేవు. ఇది చాలా బాగుంటుందిలేండి. ఇది పుష్కరాలకి చక్కటి సౌకర్యాలు, స్నానం చేయడానికి కూడా అనువైన రేవు. ఆ దూరం కనిపించే గోదావరి, వశిష్ఠ గోదావరి. ఇక్కడ కొన్ని సీన్లు జమున నాగేశ్వరరావు సీన్లు కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. అవతల పక్కన కూడా కొన్ని తీశారు, మీకు సినిమాలు అవి కూడా కనిపిస్తాయి. ఇప్పుడు గోదావరిని మీరు ఒకసారి చూడొచ్చు. గోదావరి మీకు ఎప్పుడు చూసినా అందంగా ఉంటుందని నేను చాలాసార్లు అన్నట్టు. అలాగే ఇప్పుడు చూడండి, గోదావరి అవతల వైపు నుంచి యువతల వైపుకి ఇలా ఉంది ఈ వలండర్ రేవు. ఈ రేవు నుంచి మనకు అలా ఇక్కడ మోగ మనసులు షూటింగ్ జరిగిన భవనం కానీ, ఆ కింది భాగంలో ఆంజనేయ స్వామి గుడి, అలాగే వలండర్ రేవు. అక్కడే నాగభూషణం గారు రావడం, నాగభూషణం గారు వచ్చినప్పటికీ అక్కినే నాగేశ్వరరావు గారు, జమున గారు ఒక చెరుగ్గడిని ఒకవైపు నాగేశ్వరరావు ఒకవైపు జమున తింటూ ఉండే సీన్ కానీ, అలాగే పక్కన అల్లురామలింగయ్య తోటి హాస్యాల సన్నివేశం కానీ, తర్వాత సావిత్రి గారు భర్త పోయేకెత్తి ఇంటికి తిరిగి వచ్చే సన్నివేశంలో అక్కడ పువ్వు పడిపోవడం, బంతి పువ్వు పడడం, దాని నుంచి బండి వెళ్ళడం, ఈ సీన్లన్నీ మా చిన్నప్పుడు మేము సినిమా తీయడం చూస్తూ ఉంటాం. అప్పటికి మాకు ఎంత 6-7 ఏళ్ల వయసు, కానీ అది మాత్రం బాగా గుర్తుంది. మాకు ఆదిత్య సుబ్బారావు ఎవరో తెలియదు, కె విశ్వనాథ్ గారు ఇక్కడే ఉన్నాడు, కానీ కె విశ్వనాథ్ గారు ఎవరో తెలియదు మాకు. కానీ మాకు తెలిసింది ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు తెలుసు, సినిమాలు చూసుకోవడం కాబట్టి. నాగేశ్వరరావు చూసి అది ఆనందంగా గొంతులేసిన రోజులు అవన్నీ, ఆ రోజులన్నీ గుర్తుకొస్తాయి మూమెంట్స్లో చూసినట్టయితే. అలాగే చాలా కాలం ఆ పక్కన, అంటే గోదావరి పక్కనే ఒక కొబ్బరి తోట ఇప్పటికీ ఉండేది. ఆ కొబ్బరి తోట, ఆ కొబ్బరి తోటలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు ఇలా తిన్నగా ఉండకుండా, అన్ని చెట్లు తిన్నగా నిటారుగా ఉంటాయి. ఆ చెట్టు మధ్యలో వంకరగా ఎల్లాకారంలో ఉంటుంది. ఈ చెట్టు ఏంటి ఇలా ఉండేది అనుకునేవాళ్ళం. అది మోమంతు సినిమాలో జమున పాట పాడే సన్నివేశం ఆ చెట్టు మీద తీశారు. దాన్ని జమున చెట్టు అని పిలిచేవారు మొన్నటి వరకు. 1996లో గాలివాన వచ్చింది. ఆ గాలివాన వచ్చినప్పుడు ఆ గాలివానకి ఆ చెట్టు పడిపోయింది. ఆ చెట్టు అయితే పడిపోయింది, కానీ ఆ తోట ఇంకా ఇప్పటికీ ఉంది. ఓసూరు వారిదని ఆ తోట చాలా ప్రసిద్ధి చెందిన తోట ఇప్పటికీ ఉంది. ఈ సినిమాలో జమున పాట చాలా హిట్ తెలుసు కదండి. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉందని. ఆ సినిమా షూట్ చేసిన తోట గోదావరి ఒడ్డునే ఉంటుందండి. అది కొబ్బరి తోట. ఇక్కడ తర్వాత కొన్ని చెట్లు చచ్చిపోయినా ఇక్కడ ఒక చెట్టు కూడా ఉండేదని చెప్పారు కదండి ఇందాక. ఆ తోటలో చూడండి, అది సీను.
ఇప్పుడు మనకు కనిపిస్తున్న తీరం గోదావరి తీరం. ఈ గోదావరి పక్కనే అప్పట్లో జమున పాట షూట్ చేసిన తోట కానీ చూడండి. ఇది ఇప్పుడు ఇలా ఉందన్నమాట అండి ఈ తోట. ఇక్కడే 1996 తుఫాన్లో ఆ జమున వంకర చెట్టు వంగిపోయి ఉన్న చెట్టు ఇరిగిపోయిందని చెప్తారు. తోట అనమాట అండి ఇది. వారిది ఓసూరు వారు తోట అంటే ఇది. ఇక్కడే గోదావరి గట్టుందన్న పాట కొంత షూట్ చేశారు. ఇది జమున కొబ్బరి చెట్టు అని ఊరంట ఆ రోజుల్లో. ఇందాక ఆయన చెప్పారు కదండి. ఇలా ఉంది. ఇలా అలాగే అప్పుడు ఆంజనేయ స్వామి గుడి వలందల దేవుడు, ఆ గుడి ఎదురుగుండా ఒక తులసికోట, ఆ తులసికోట కింద రేవు, అవన్నీ మీరు ఇప్పటికి కూడా సినిమాలో చూసినట్లయితే చాలా స్పష్టంగా కనబడతాయి. అవన్నీ కూడా మంచి జ్ఞాపకాలు ఇవన్నీ. మీకు మోగ మనసుల సినిమాలో ఆంజనేయ స్వామి కనిపిస్తాడండి. ఆ గుడి కనిపిస్తుంది రేవులో చిన్నగాను. ఆ గుడే ఇది. ఇప్పటికే అభయాంజనేయ స్వామి వారిని ఆ రేవులో అలా ఉంది. పుష్కర సమయంలో ఆంజనేయ స్వామి దగ్గర చుట్టూ చాలా భక్తుల రద్దీ ఉంటుంది. ప్రత్యేక దినాల్లో కూడా ఈ వశిష్ఠ తీరంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారండి. అది అలా చూస్తే రేవు అది. ఈ కనిపిస్తున్న నిర్మాణం ఇప్పుడు ఒక 24 ఏళ్ళు అవుతుంది సుమారు. ఇది వశిష్ఠ ఎన్టీఆర్ పుష్కర ఘాట్ అనమాట అండి. ఇది పుష్కరాల స్నానం కోసం పటిష్టంగా నిర్మించారు. చక్కటి టూరిస్ట్ స్పాట్గా కూడా ఉందండి. అలాగే వివిధ అంటే తర్పణాలు చేయడానికి గోదావరి స్నానాలకి ఈ రేవుకే వస్తారు. ఎందుకంటే ఇక్కడ విశాలమైన రేవు ఉంది. ఈ మధ్యలో పరమశివుడు, దూరంగా గోదావరి మాత మనకి విగ్రహాలు కనిపిస్తాయి. వీటి గురించి చూద్దాం. అంతేకాదు తర్వాత ఏ విశ్వనాథ్ గారు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ షాట్లను ఆయన దగ్గర నుండి తీశాడు. తర్వాత నరసాపురం కె విశ్వనాథ్ గారికి బాపు గారు అవార్డు ఇచ్చినప్పుడు దాని గురించి అడిగితే ఎంత ఆనందపడిపోయాడు ఆయన. ఇంకా గుర్తున్నాయా నీకు ఆ సన్నివేశాలు అని. ఎందుకంటే వారు అప్పట్లో ఇక్కడ ఇప్పటికీ లేవు అనుకోండి, సరైన లాడ్జీలు, సరైన హోటల్స్ లేవు. అప్పట్లో అందరి ఇళ్లలోనూ ఉండేవాళ్ళు. వాళ్ళు మా ఇంటి ఎదురుకుండా ఇంట్లో ఉండేవారు వీళ్ళందరూ కూడా. వాళ్ళ గురించి అని చెప్పి ప్రత్యేకంగా ఆ రోజుల్లో కమోడుని తీసుకొచ్చారు బెంగళూరు నుంచి, బొంబాయి నుంచి. హిందీ సినిమా తీసినప్పుడు సునీల్ దత్ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాకు బాగా గుర్తున్నారు. చాలా చిన్న వయసు కానీ బాగా గుర్తున్నారు. అట్లాంటి ఎన్నో మధురమైన అనుభూతులు మోహమన్సుల సినిమాతోటి. మోహమన్సులు అంటే గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మ పిట్ట, పిట్ట మనసులో ఏముంది, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. అలాగే తెరచాపలు ఇవాళ కనబడట్లేదు. రోజు ఇక్కడే ఉంటాం మేము, కానీ ఇక్కడ తెరచాపలు కనబడట్లేదు, ఆ గూడు పడవలు కనబడట్లేదు, ఆ రాదారి పడవలు కనబడట్లేదు. కానీ మోహమన్సులు మాత్రం కలకాలం గుర్తుండిపోతుంది. మోహమన్సులు మాత్రం జీవితంలో ఎప్పుడు మర్చిపోలేం, కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. అందులో సన్నివేశాలు టీవీలో చూపించినప్పుడల్లా ఎంతో ఆనందం అవుతుంది. ఆ చిన్నప్పుడు రోజు గుర్తుకు వస్తాయి. ఇదేనండి వైఎన్ కళాశాల పురాతన భవనం. ఈ సినిమా షూటింగే కాదు, చిరంజీవి గారు ఇక్కడే చదివారు, కృష్ణరాజు గారు రెబల్ స్టార్ ఇక్కడే చదివారు. మా కాలేజీలో తీసిన సన్నివేశాలు, మేము అదే కాలేజీలో చదువుకున్నాం. ఆ కాలేజీలో తీసిన సన్నివేశాలు, ఆ కాలేజీలో అప్పట్లో మొన్నటి వరకు ఆ సినిమాలో పడవ నడిపిన సరంగు బతుకుండేవాడు మొన్నటి వరకు. ఈ మధ్య చనిపోయాడు, ఒక 5-6 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆ సరంగు చాలా పెద్ద వయసులో చనిపోయాడు. ఎప్పుడు నేను నాగేశ్వరరావు పడవ దాటించానని చెప్పుకునేవాడు. ఎప్పుడు ఎంత ఆనందంగా చెప్పేవాడు, కనిపిస్తే చాలు, అవునోయ్ నేను నాగేశ్వరరావు పడవ దాటించానండి, ఆ సగం మీకు ఏం తెలుసండి వాడు. ఆ తృప్తి నాగేశ్వరరావు పడవ దాటించడం మూలంగాను, సునీల్ దత్తుని పడవ దాటించడం మూలంగా, లేకపోతే సావిత్రి లేకపోతే జమున పడవ దాటించడం మూలంగా వాడికి వచ్చిందేం లేదు. కానీ తృప్తి, ఆ తృప్తిని ఎప్పటికీ మర్చిపోలేము. అవన్నీ గుర్తు తెచ్చుకుందామని, మనతో 4 విషయాలు పంచుకుందామని ఈ రోజున ప్రయత్నం చేశాను. నమస్కారం. ఇదండి నరసాపురంలో మోగ మనసులు సినిమా లొకేషన్ ప్రాంతం, ముఖ్యంగా సావిత్రి గారు సినిమా తీసిన ఇల్లు. ఇక్కడ ఒరిజినల్ వీడియోలు పెట్టడానికి నిబంధనలు వర్తించం కాబట్టి అవి చూపించలేదండి. దీనిపై తప్పనిసరిగా కామెంట్ చేస్తారని కోరుతున్నానండి. అందరికీ నమస్తే అండి.